ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కకాలపు 3వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు క్రీస్తు ఉత్థానములోని అంతరార్థంపై ధ్యానించుమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. క్రీస్తు ఉత్థానం వలన మనం నూతనీకరింపబడితిమని తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు ఉత్థానమునకు మనం సాక్షులంగా ఉండాలని ప్రబోధిస్తూ ఉన్నాయి. నేటి మొదటి పఠనం అపోస్తలుల కార్యాలు గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 5, వచనాలు 27 నుండి 32, 40 నుంచి 41 వరకు. ఈ పాఠ్యభాగం అపోస్తలులు ఉత్థాన క్రీస్తును గూర్చి బాహాటంగా ధైర్యంగా ప్రకటిస్తున్నట్లు తెలియజేస్తూ ఉంది. వారి ధైర్యం మనకు ఆత్మధైర్యాన్ని ప్రసాదిస్తుంది. భక్తి జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడానికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. క్రీస్తును గూర్చి బోధించకూడదని నాటి మతాధికారులు నిర్బంధించినప్పటికీ అపోస్తలులు వారి ఆదేశాలను పెడచెవిన పెట్టి ఉత్థాన క్రీస్తును ప్రకటించారు. వారిని చెరలో పెట్టినా వారు భయపడలేదు. అధికారుల హెచ్చరికలకు వారు బెదిరిపోలేదు. హింసలు అనుభవించటానికి కూడా వారు సిద్ధపడి క్రీస్తు ఉత్థానానికి సాక్షులుగా నిలిచారు. క్రీస్తు ఉత్థాన సందేశమును ప్రకటించుటకు గాను వారు అన్ని సవాలులు ఎదుర్కొనడానికి తెగించి తమ విశ్వాస ప్రకటనమును కొనసాగించారు. ఇప్పుడు మనం చేయవలసింది కూడా అదే. క్రీస్తు ఉత్థానం వలన మనకు కలిగిన సంతోషాన్ని మనలో మనం దాచుకోకూడదు. దానిని పదుగురికి తెలియజేయాలి. నాతో పాటు మీరు కూడా ఆనందించండి. కక్షతో చంపబడిన క్రీస్తు వాస్తవముగా మృత్యువును జయించి ఉత్థానుడయ్యాడు. 2, మీరు కూడా నా ఆనందములో పాలు పంచుకొనుడు అని ఆ పరలోకపు ఆనందాన్ని లోకులందరికీ వెల్లడి చేయటం మన కర్తవ్యం. ఈ రక్షణాత్మకమైన సందేశాన్ని ప్రకటించి మనం ఇతర ప్రజలను ప్రేరేపించాలి. వారి మనస్సులను కూడా ఉత్తేజపరచాలి. దైవ ప్రసాదితమైన ఈ ఆనందం వారు కూడా చవి చూడటానికి వారిని ఆహ్వానించటం మన క్రైస్తవ విశ్వాస ధర్మం. క్రీస్తు ఉత్థానం ద్వారా దేవుడు మనలను పాపము నుండి విమోచించి నిరాశ నుండి కాపాడి మన హృదయాలను ఆనందముతో నింపుతున్నాడని కీర్తనకారుడు చక్కగా వెల్లడిస్తూ ఉన్నాడు. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనము చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను ప్రస్తుతించుచున్నాను అని తన కృతజ్ఞతను తెలియచేశాడు. హృదయానందమును ప్రకటించాడు. కీర్తన 31వ చరణం. ప్రభు, నేనిక మౌనంగా ఉండక నీ స్తుతులను పాడెదను. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి అని అమితానందమును ప్రకటించాడు. కీర్తన 30, 11, 12 చరణాలు. నా ప్రభువైన దేవ, నేను నీకు సదా వందనములు అర్పింతును అని కృతజ్ఞతతో నిండిన తన హృదయానందాన్ని వెల్లడించాడు కీర్తనకారుడు. కీర్తన 30, 13వ చరణం. ఈ కీర్తనలో నిన్ను స్తుతింతును, నీకు సదా వందనములను అర్పింతును అనే ప్రయోగాలు ఒక ప్రధాన భావాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రభు, నీవు నన్ను ఆపద నుండి తప్పించిన విషయాన్ని నేను ప్రజల ఎదుట వెల్లడించిన తరువాతనే, వారి ఎదుటనే నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీవు నన్ను ఎంత ప్రేమతో రక్షించావో నాకు కనిపించిన వారందరికీ తెలియజేస్తాను అనే భావముతో కీర్తనకారుడు తన భక్తిని ప్రకటించాడు. మన విషయానికి వస్తే మనం మరింత సంతోషంతో క్రీస్తు ఉత్థానం ఈ లోక ప్రజలకు ఎంత గొప్ప మేలు చేసిందో
మనం వివరిస్తూ మన ఆనందాన్ని రెట్టింపు చేసుకొని ఉత్థాన క్రీస్తునందు జీవించాలి, ప్రకటించాలి. దేవుడు మన జీవిత పరీక్షల్లోనూ కష్టకాలములోనూ మనతో పాటే ఉంటాడు. మనలను మన బాధల స్థితి నుండి పైకి లేపుతాడు అనేదే కీర్తనకారుని గీతం వెల్లడిస్తున్న సత్యం. క్రీస్తు ఉత్థానం ఇందుకు తిరుగులేని రుజువు. క్రీస్తు ఉత్థానము నుండి మనకు లభించిన క్రొత్త జీవితమును మనం కొనియాడాలి. హృదయానందాన్ని నాట్యమాడి వెల్లడించాలి. కనుకనే ఉత్థాన క్రీస్తును గూర్చి మాట్లాడడం, ఆయన మరణ విజేతయని ప్రకటించటం అనివార్యమని పేతురు తెలియజేశాడు. ఆయనతో పాటు అపోస్తలులందరూ కలిసి మేము మనుష్యులను కాక దేవునికి విధేయులమై ఉంటాము. మీరు యేసును సిలువపై చంపితిరి, కానీ ఆయన మృతులలో నుండి లేచెను. మేము ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని వెల్లడించారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనం 32వ వచనం. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పబడింది. ఉత్థాన క్రీస్తును ప్రకటించి ఆయన కొరకు అవమానము, తిరస్కారము, హింసలు అన్నిటినీ సంతోషంతో అనుభవిస్తూ ప్రతిదినము వారు క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు అని అపోస్తలుల కార్యాలు 5:41 నుండి 42 వరకు. నిజంగా క్రీస్తు ఉత్థానం వలన ఈ జగతికి ఎంత మేలు జరిగిందో గ్రహించగలిగిన వారు నోరు కట్టుకొని నిర్జీవంగా ఇంటనే కూర్చొని ఉండలేరు. ఇది గమనార్హం. ఈనాటి 2వ పఠనం దర్శన గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 5 వచనాలు 11 నుండి 14 వరకు. ఈ పాఠ్య భాగములో యోహాను తాను పొందిన స్వర్గ దర్శనములో ఉత్థాన క్రీస్తును సూచినట్లు ఉంది. ఆయన్నే మానవుల పాప పరిహారం కొరకు చంపబడిన దేవుని గొర్రెపిల్లగా అతడు వివరించాడు. ఈ గొర్రెపిల్ల మృత్యువును జయించి స్వర్గ మహిమతో ప్రకాశిస్తూ ఉంది. ఆయన విజయాన్ని కోటాను కోట్ల దేవదూతలు పొగడుతూ స్తుతిగానాలు చేస్తూ ఉన్నారు. 4 జీవులు, పెద్దలు అందరూ ఆయన సింహాసనం చుట్టూ చేరి బిగ్గరగా గీతాలాపనం చేశారు. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది అని ముల్లోకములు అనగా భూమి మీద, ఆకాశములోను, పాతాళమందలి ప్రతి జీవియును, సృష్టి అందలి జీవకోటియును పాడుచుండగా ఆ గానములను నేను వింటిని అన్నాడు దర్శనకారుడైన యోహాను. మనం కూడా ఈ స్వర్గీయ దూతలతోనూ సకల సృష్టి జాలముతోనూ ఏకమై మనమును అనుదినం ఉత్థాన ప్రభువు గీతాలాపనలను చేస్తూనే ఉండాలి. స్వర్గములో దేవదూతలు పాడిన ఈ గీతం ఉత్థానం ద్వారా క్రీస్తు పాపం మీదను మరణం మీదను సాధించిన విజయాన్ని ప్రకటించింది. ఇది అద్భుతమైన గీతం. ఇది కృతజ్ఞతా గీతం, దేవుని మహిమను కీర్తించే గీతం. కనుక మనం దివ్య పూజలో పాల్గొనినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు అన్ని దుష్ట శక్తుల నుండి విడుదలను దయచేసిన ఆ ప్రభువును హృదయమారా స్తుతిస్తూ ఉన్నాం. మనకు ప్రతి దివ్య బలి పూజయు ఉత్థాన క్రీస్తునకు కృతజ్ఞతాస్తుతియే. అంతేకాక ప్రతి దివ్య పూజలో ఉత్థాన క్రీస్తుతో మనం మమేకమవుతున్నాం. ఆ ప్రభువే మన జీవితాలను స్వర్గ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అసలు క్రైస్తవ జీవితం అంటేనే ఉత్థాన జీవితం. ఉత్థాన ప్రభువుతో ఐక్యమై పాపం మీదను మరణం మీదను విజయాన్ని ప్రకటిస్తూ జీవించే నూతన జీవితం. నేటి సువార్త గ్రంథ పఠనం యోహాను సువార్త నుండి గ్రహింపబడినది. అధ్యాయం 21 వచనాలు 1 నుంచి 19 వరకు. ఈ పాఠ్య భాగం ఉత్థాన క్రీస్తు 7 శిష్యులకు తనను తాను తెలియపరచుకొనిన దృష్టాంతాన్ని వివరిస్తుంది. ఆయన తిబేరియా సరస్సు తీరాన నిలిచి ఉన్నాడు. సరస్సులో పేతురు, అతనితో పాటు మరొక 6 శిష్యులు చేపల వేటకు వెళ్ళి తిరిగి రావటం చూచాడు. వారిలో దిదీము అనబడు తోమ,
కానాపల్లి నతనయేలు, జబదాయి కుమారులైన యాకోబు యోహానులు మరొక ఇద్దరు ఉన్నారు. ప్రభువు వీరిని ఉద్దేశించి, మీరు పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని ఆదేశించాడు. యోహాను 21:6. వారు అలాగే చేశారు. చేపలు దండిగా పడ్డాయి. వల పిగిలిపోయేటంతగా చేపలు దొరికాయి. వెంటనే యేసు ప్రేమించిన శిష్యుడు ఆ మాట చెప్పినది ప్రభువే అని అన్నాడు. అనగా ఆయన ఉత్థాన క్రీస్తువే అనే అర్థముతో ఆ మాట అన్నాడు. వెంటనే పేతురు చేపల వలను లాగుకుంటూ మిగిలిన వారితో పాటు ఒడ్డుకు చేరుకొన్నాడు. అప్పుడు ఉత్థాన ప్రభువు పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్నించాడు. పేతురేమో, ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెరుగుదువు అని అన్నాడు. అప్పుడు ప్రభువు అతనితో, నీవు నా గొర్రెలను మేపుము అని అన్నాడు. ఇది గొప్ప బాధ్యత, బాధామయమైన విధి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గ్రహించవలసిన అంశం ఇది. ఉత్థాన ప్రభువు పేతురును క్రైస్తవ సమాజమంతటికి ప్రధాన నాయకుడుగాను ప్రధాన కాపరిగాను నియమించాడు. ఇది ఉత్థాన ప్రభువు ఎంతో ఔదార్యముతో తీసుకొనిన నిర్ణయం. యేసును నేను ఎరుగను అని ఒకనాడు బొంకిన పేతురును మనఃపూర్వకంగా క్షమించిన ప్రభువు ఇప్పుడు అతనిని క్రైస్తవ విశ్వాస సమాజానికి ప్రధానాధినేతనుగా ఎన్నుకొనటం గొప్ప విశేషం. మన వ్యక్తిగత సమస్యలు ఎలాంటివైనా మనం ఒకరికొకరం సేవ చేస్తూ జీవించాలనే ఆదేశం ఈ నిర్ణయంలో ఉంది. మనలో ఉన్న లోపాలను మనం అధిగమించాలంటే మనం ఇతరుల సేవకు అంకితం కావటమే సరి అయిన పరిష్కార మార్గం. అట్టి బాధ్యతను ఉత్థాన క్రీస్తు పేతురు భుజాలపై పెట్టాడు. ఇది భారమైన కాడియే. క్రీస్తు మీద తనకు ఉన్న ప్రేమ వలన పేతురు ఈ భారమైన కాడిని మోస్తాడు. ఆఖరికి ఈ దైవజనుల సేవలో తన గురువు వలె తాను కూడా శిలువ మీద తన ప్రాణమును ధారవోస్తాడు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చును, ఉత్థాన క్రీస్తును మన అనుదిన జీవితంలో అనుభవానికి తెచ్చుకొనటం ఎలా? ఉత్థాన ప్రభువు మనకు అనుగ్రహించిన హృదయానందాన్ని మనం ఇతరులకు తెలియజేసే మార్గం ఏమిటి? ఉత్థాన ప్రభువు పేతురుతో చెప్పిన మాటలే మనకును అన్వయిస్తాయి. మనం ఉత్థాన ప్రభువును అధికంగా ప్రేమించటం అభ్యసించాలి. ఈ అభ్యాసంతో పాటు మన చుట్టుపట్టున ఉన్నవారిని సాదరంగాను సగౌరవంగాను సేవిస్తూ ఉండాలి. ఈ సేవలో అంతర్భాగమే ఉత్థాన క్రీస్తును గూర్చి వారికి తెలియజేయటం. ఉత్థాన క్రీస్తు తలంపు మాట మన హృదయాల్లోనూ పెదవులపైనను లేకుంటే మన జీవితాలకు అర్థం అంటూ ఉంటుందా? ఉండదు కదా. కనుకనే ఉత్థాన క్రీస్తు చేపల వేటలో ఉన్న సీమోను పేతురునకును ఇతర శిష్యులకును తనను తాను వెల్లడించుకొన్నాడు. తిబేరియా సరస్సు కంటెను అత్యంత విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి ఆయన ఆదేశానుసారము, ఆయన సూచన ప్రకారము ప్రజలకు ఉత్థాన జీవితమును ప్రకటించుమని ఆదేశించాడు. మానవులందరి జీవితాలకు అర్థాన్ని, సార్థకతను సమకూర్చేది ఆయన ఉత్థానమేనని తెలియజెప్పుమని ఆజ్ఞాపించాడు. ఉత్థాన క్రీస్తును విశ్వసించే వారంతా ఈ సత్యాన్ని లోకవిదితం చేయటం ఒక విధిగా అప్పగించాడు. ఈరోజు మొదటి పఠనం అపోస్తలుల కార్యాలు గ్రంథములోని 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. వచనాలు 27 నుండి 32, 41 నుండి 42 వరకు. అపోస్తలుల కార్యాలు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘీభావ జీవన విధానాన్ని వివరించే ఒక పాఠ్య గ్రంథం లాంటిది. ఈ గ్రంథం తొలి క్రైస్తవ సంఘపు ఆవిర్భావాన్ని గూర్చి వివరించదు, కానీ క్రైస్తవ విశ్వాస జీవితమును ధైర్యంతోనూ, విధేయతతోనూ, శ్రమలతోనూ, సంతోషంతోనూ ఎట్లు కాపాడుకోవాలో నేర్పుతుంది.
ఉత్థాన క్రీస్తునందు విశ్వాసమును ఎట్లు బలపరుచుకోవాలో ప్రబోధిస్తుంది. ఈ విషయంలో అపోస్తలులను మనకు ఆదర్శంగా చూపిస్తుంది. ఉత్థాన క్రీస్తు అనుభవానికి వచ్చిన తరువాత పేతురు, ఇతర అపోస్తలులు క్రీస్తు ఉత్థానమును బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు. అది క్రీస్తు ప్రభువును చంపించిన యూదమత నాయకులకు మృంగుడు పడలేదు. అందుచేత అపోస్తలుల నోళ్లు కట్టివేయాలనే నిర్ణయానికి వచ్చి వారిని హెచ్చరించారు. సన్హెడ్రిన్ అనే యూదుల విచారణ సభ ఎదుట వారిని ప్రశ్నించారు. ఈ సభ యెరూషలేములో ఉంటుంది. ఇదే వారి కేంద్ర న్యాయస్థానం. దీనిలో యూదుల పెద్దలు, ప్రధానార్చకులు సభ్యులు. వీరంతా ఏకమై అపోస్తలుల బోధలను ప్రశ్నించారు. ఉత్థాన క్రీస్తు ఆత్మతో నింపబడి సువార్త బోధ చేస్తున్న క్రీస్తు శిష్యులను పిలిపించి వారిని అరికట్టడానికి ప్రయత్నించారు. వారు క్రీస్తు శిష్యులతో, మీరు యెరూషలేము దేవాలయంలో ప్రసంగించటం ఆపివేయండి. నజరేతు యేసువును గూర్చి ప్రసంగించకండి. యెరూషలేము వెలుపల సిలువ వేయబడి చంపబడిన యేసువు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేసి మాట్లాడటం మేము సహించబోము. నజరేతు యేసువే ప్రభువనియు మెస్సియా అనియు ప్రకటిస్తున్నారని మాకు సమాచారం ఉంది. కనుక యేసు పేరిట మీరు చేస్తున్న ఈ బోధలన్నిటినీ కట్టిపెట్టుమని మేము ఆజ్ఞాపిస్తున్నాము అని గట్టిగా హెచ్చరించారు. కానీ అపోస్తలులు వారి ఆజ్ఞలకు బద్ధులు కాలేదు. ఉత్థాన క్రీస్తే ప్రభువు, లోక ప్రజల విమోచకుడు, లోకానికి మెస్సియా ఈయనేనని మరింత ఉత్సాహంగా ప్రకటించారు. ఉత్థాన క్రీస్తుని వరమైన పవిత్రాత్మ వారి జీవితాలను ధైర్యంతో నింపాడు. కనుక వారు వేదబోధను విరమించుకోలేదు. వారి బోధలను ఆలకించిన ప్రజలు వారి మాటలను విశ్వసించి ఉత్థాన క్రీస్తును విశ్వసించారు. దేవుడు కూడా అపోస్తలుల బోధలను అద్భుతాలతో బలపరచాడు. అందువలన యెరూషలేములో క్రీస్తు విశ్వాసుల సంఖ్య ఎక్కువయ్యింది. యూద మత నాయకుల్లో ప్రథమ స్థానం అలంకరించిన సద్దూకయ్యులు ఇది గ్రహించి తట్టుకోలేకపోయారు. రోమన్ సామ్రాజ్యాధికారుల మధ్య పలుకుబడి ఉన్నప్పటికీ వారేమీ చేయలేకపోయారు. వారు కావాలని కుట్ర పన్ని చంపించిన క్రీస్తు మరలా ఈ శిష్యుల ద్వారా ప్రజల మధ్య ప్రత్యక్షం కావటం, అద్భుతాలు చేయడం వారు సహించలేక తలక్రిందు అయ్యారు. 600 100 మేము మనుష్యులను కాక దేవునికి విధేయులం కావలను అని పేతురు దృఢంగా ప్రకటించాడు. పవిత్రాత్మయును మేమును ఇక్కడ జరిగిన సంఘటనలకును క్రీస్తు ఉత్థానమునకును సాక్షులం అని నిశ్చయంగా చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 5:29 32. అప్పుడు యూదమత నాయకులు వారిని చెరసాలలో బంధించారు. కానీ దేవుని దూత వారిని చెరసాల నుండి అద్భుతంగా వెలికి తీసుకొని వచ్చాడు. ఉత్థాన క్రీస్తును గూర్చిన సందేశం యెరూషలేము అంతా ప్రతిధ్వనించింది. న్యాయ విచారణ సభ సమక్షములో పేతురును ఇతర అపోస్తలులను యూద నాయకులను ఉద్దేశించి, మీరు యేసును చెట్టు కొయ్యకు కట్టి చంపిరి అని అన్నారు. అనగా ద్వితీయోపదేశకాండం ప్రకారం చెట్టు కొయ్యపై కట్టి చంపటం అనేది దైవ శాపమునకు గుర్తు. కనుక యూదులు క్రీస్తును దైవ శాసనమునకు లేదా దైవ శాపమునకు గురి చేశాము అనుకొని చంకలు కొట్టుకొన్నారు. కానీ క్రీస్తు ఉత్థానంతో వారి చెంపలు చెళ్ళుమన్నాయి. వారు కట్టుకొన్న మహాపాతకం పట్టబయలు అయ్యింది. వారు సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. ఉత్థాన క్రీస్తు మహిమ ఇంత శక్తిమంతమై ఉంటుంది. కనుక ఉత్థాన క్రీస్తుతో ఐక్యమై జీవించుటే మనకు స్థిరత్వమును, నిత్య జీవితమును దయచేస్తుంది. ఎందుకంటే ఉత్థాన క్రీస్తే యావత్ ప్రపంచానికి నాయకుడు, ప్రపంచ జనులందరి పాప విమోచకుడు, మానవులందరి రక్షణ దాత ఉత్థాన క్రీస్తు ఒక్కడే.
కావున అందరూ పశ్చాత్తాపముతో ఉత్థాన క్రీస్తును సమీపిస్తే వారు పాప విముక్తిని పొందుతారు. ఈ లోకానికి ఇంతకు మించిన వేద సందేశం వేరొకటి ఉందా? ఇకపోతే ఉత్థాన క్రీస్తును ప్రకటించటం అనేది దేవుడు అప్పగించిన ప్రేషిత కార్యం. ఇది మానవ కల్పితం కాదు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని శక్తి ప్రభావం. ఇప్పుడు ఈ అపోస్తలులు అందరినీ క్రీస్తే తన అధికారంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కనుక అపోస్తలులది పవిత్రాత్మ ద్వారా లభించిన దైవాధికారం. ఈ వృత్తాంతంలో మనం 2 అంశాలను గుర్తించవచ్చు. 1, మతనాయకుల గ్రుడ్డితనం. క్రీస్తు అపోస్తలులలో వచ్చిన అద్భుతమైన మార్పును, హృదయాలను మార్చగల వారి సందేశమును, ప్రభావమును యోధమత నాయకులు అంగీకరించక ఆధ్యాత్మికంగా అంధులుగా ఉండిపోయారు. వారి అహంకారం వారి హృదయాలను మరింత కఠినపరిచింది. వారు తప్పును అంగీకరించడానికి భయపడ్డారు. వారు చేజేతులారా చంపించిన క్రీస్తు ఇప్పుడు మరణమును గెలిచి రాజ్యపాలనం చేస్తున్నాడన్న సత్యాన్ని వారు నిరాకరిస్తూ ఉన్నారు. పూర్వం ఈజిప్టు రాజైన ఫరో దేవుని ఆదేశాన్ని నిరసిస్తే దేవుడు అతని మీద మరింత శక్తిని ప్రదర్శించి తన ప్రజలను దాస్యము నుండి విడిపించాడు. అలాగే ఇప్పుడు కూడా యోధమత నాయకుల హృదయ కాఠిన్యం లేక అంధత్వం వలన దేవుని శక్తి వారికి వ్యతిరేకంగా మరింత అధికంగా పనిచేస్తుంది. వారి అంధత్వాన్ని వెలుగులోకి తెచ్చింది. 2, సాహసవంతమైన ఆనందమయమైన విధేయాత్మకమైన అపోస్తలుల సాక్ష్యం. ఎంత అవమానం ఎదురైనప్పటికీ అపోస్తలులు ధైర్యంగా సంతోషంగా సహించారు. యోధనాయకులు అపోస్తలులను లోనికి పంపించి కొరడాలతో కొట్టించారు. ఇది చాలా క్రూరమైన వేధింపు. అపోస్తలుల కార్యాలు 5:40. అయినా క్రీస్తు శిష్యులు యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిదినము వారు దేవాలయములోను ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించారు. మెస్సియా అయిన యేసును ప్రకటిస్తూనే ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 5:41. అనగా మానవ మాతృలైన అత్యున్నత అధికారుల కంటెను దేవుని ఆదేశమునకే వారు ప్రధాన స్థానం ఇచ్చి ఉత్థాన క్రీస్తునకు వారు సాక్షులుగా నిలిచారు. రక్షణ సందేశమును జగమంతా ప్రకటించారు. ఇది నేటి క్రైస్తవ సమాజానికి గొప్ప ఆదర్శం. నేటి 2వ పఠనం దర్శన గ్రంథము నుండి గ్రహింపబడిందని చెప్పాము కదా. ఈ పాస్క కాలపు ఆదివారాల్లో మనం మొదటి పఠనాన్ని అపోస్తలుల కార్యాలు గ్రంథము నుండి ఎన్నుకుంటాం. ఆ పఠనాలు తొలి క్రైస్తవ సంఘాలు పొందిన సంతోషం, అనుభవించిన దుఃఖాలను వివరిస్తాయి. తొలి సంఘాల విజయాలను అపజయాలను వర్ణిస్తాయి. ఎక్కువగా క్రైస్తవులు అనుభవించిన హింసలను కూడా తెలియజేస్తాయి. కానీ దర్శన గ్రంథం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. దర్శన గ్రంథం స్వర్గశ్రీ సభను గురించి తెలియజేస్తుంది. అక్కడ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. ఎంతో సంతోషంతోనూ అద్భుతమైన సౌందర్యముతోనూ స్వర్గలోకం శోభిల్లుతుంది. ఆ స్వర్గాన్ని వర్ణించటం ఎవరి తరమో కాదు. ఈ దర్శన గ్రంథం పలు పర్యాయాలు యేసుక్రీస్తును దేవుని గొర్రెపిల్లగా వర్ణిస్తుంది. ఈ గొర్రెపిల్ల బలి చేయబడుతుంది కానీ సజీవంగానే ఉంటుంది. స్నాపకుడగు యోహాను యేసుక్రీస్తును లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్లయని సంబోధించటం మనం ఎరిగిన విషయమే కదా. యోహాను 1:29. ఈరోజు స్వర్గమందు దార్శకుడైన యోహాను, కోటాను కోట్ల దేవదూతలు, 4 జీవులు, ముల్లోకములందలి ప్రతి జీవి గొర్రెపిల్ల సింహాసనం చెంత చేరి స్తుతులు పాడుటం చూచాడు. క్రీస్తు వధింపబడిన గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. ఈ వర్ణనం త్యాగపూరితమైన ఆయన శిలువ బలికి అన్వయం.
7 రకాల స్థుతులు కూడా ప్రస్తావించబడ్డాయి. అధికారము, భాగ్యము, జ్ఞానము, శక్తి, గౌరవము, వైభవము, స్తోత్రము అను ఈ 7ను సంపూర్ణతను వెల్లడిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆ ఉత్థాన క్రీస్తు యొక్క దైవిక స్వభావమును, రాచరికపు వైభవమును ప్రశంసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విశ్వ వైభవమంతా వధింపబడిన గొర్రెపిల్లయగు యేసుక్రీస్తునకు చెల్లుతుంది. ఆయనకు అవి అన్వయింపబడుతూ ఉన్నాయి. సింహాసనాసీనుడకును గొర్రె పిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతముగా చెల్లునుగాక అని ఉన్నది. అనగా స్వర్గమందు సర్వేశ్వరుడును గొర్రెపిల్లయ్యును సమానమైన గౌరవమును ఆరాధనమును పొందుచున్నట్లు చెప్పబడుచున్నది. దీని ద్వారా ఉత్థాన క్రీస్తు యొక్క దైవ స్థాయి వెల్లడించబడింది. పెద్దలు అనగా విమోచింపబడిన దైవజనులు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి తన సంపూర్ణ విధేయతను, పరిపూర్ణ గౌరవమును ప్రకటిస్తూ ఉన్నారు. మనం అయోగ్యులమైనప్పటికీ మనం కూడా స్వర్గమందరి మన సోదరీ సోదరులతోనూ దేవదూతలతోనూ కలిసి దేవుని మహిమను స్తుతించడానికి ఆహ్వానింపబడుతూ ఉన్నాము. మనం ఈ భూమి మీద నిర్వహించు కృతజ్ఞతార్చనమైన దివ్య బలిపూజ ద్వారా ఆ స్తుతిగీతములో భాగస్వాములము అవుతూ ఉన్నాము. ఇది మనకు గర్వ కారణం. ఈ సన్నివేశాలన్నిటి నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని గుణపాఠాలు ఇవి మన ఆధ్యాత్మిక జీవితపు పరిణతికి దోహదం పడతాయి. 1. ఉత్థాన ప్రభువు మనలను ఆహ్వానిస్తాడు. క్రీస్తు శ్రమలు, మరణం అనంతరం క్రీస్తు తన శిష్యుల వద్దకు వచ్చాడు. వారి అవిశ్వాసాన్ని ఖండించలేదు, కానీ కనికరంతో వారిని భోజనానికి ఆహ్వానించాడు. ఇది మనం గ్రహించవలసిన విషయం. 2. అల్ప విషయాలలో ఉన్న పవిత్రతను విస్మరించకూడదు. ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు అల్పాహారం అర్పించాడు. ఆయన వేదం బోధించలేదు. ఈ రీతిగా దేవుడు మన అనుదిన సాధారణ పనిపాటులలోనే మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఈ చిన్ని సన్నివేశాల ద్వారానే ప్రభువు మనలను మలుస్తూ ఉంటాడు. 3. అర్థం కాకపోయినా దేవుని నమ్మటం అభ్యసించాలి. శిష్యుల్లో ఎవరు క్రీస్తు వివరాలను గూర్చి అడగలేదు. ఆయన క్రీస్తేనని వారు గుర్తించారు, కానీ వారు గ్రహించలేని మార్పు ఆయనలో వచ్చింది. అయినా వారు ప్రశ్నలు లేవదీయలేదు. అది వారు విశ్వాసంతో నమ్మారు. అట్టి విశ్వాసం మనయందు కూడా ఉండాలి. 4. దైవానుగ్రహాన్ని స్వేచ్ఛగా స్వీకరించాలి. శిష్యులు క్రీస్తును వీడి పారిపోయినా, ఆయనను ఎరుగనని బొంకినా, ఆయన ఉత్థానాన్ని నమ్మలేకపోయినా, ఉత్థాన ప్రభువు మాత్రం వారి కొరకు రొట్టెలను, చేపలను కాల్చి వడ్డించాడు. వారితో కలిసి భుజించి వారి లోపాలన్నిటినీ ప్రేమతో రద్దు చేశాడు. ఆ ప్రేమను మనం స్వేచ్ఛగా స్వీకరించాలి. దైవానుగ్రహాన్ని స్వీకరించి ఉత్థాన క్రీస్తును దృఢంగా నమ్మాలి. 5. తిరిగి తండ్రి ఇంటికి రావాలి. ఇది 3వ పర్యాయం ఉత్థాన క్రీస్తు వారికి తనను తాను వెల్లడించుకొనటం. శిష్యుల్లో విశ్వాసాన్ని చిగురింపచేయటానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు ఉత్థాన క్రీస్తు. వారిలో అవగాహన పెరగటం కొరకు సమయం ఇచ్చాడు, ఆధారాలు చూపించాడు, సహనంతో వారిని ఇంటికి చేర్చ ప్రయత్నించాడు. మన విషయంలోనూ ప్రభువు చేసేది అదే. పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. తండ్రి ఇంటికి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటాడు. కనుక ఉత్థాన ప్రభువు చెంతకు మనం చేరుకోవాలి. కనుక మనం ఉత్థాన క్రీస్తు కనబరచే కనికరాన్ని అర్థం చేసుకొని ఆయనకు మరింత చేరువ కావటం, ఆయన యందు దృఢ నమ్మకం కలిగి ఉండటం ఎంతైనా ఉపయుక్తం. కనుక ఈనాటి మాట ఇది. శ్రీసభలో ప్రధానాధిపతి పేతురు, ఆయన ప్రతినిధియే నేటి పరిశుద్ధ పోపుగారు.